నమస్తే. సో ధర్నా చౌక్ దగ్గర ముఖ్యంగా ఆటో డ్రైవర్లందరూ కూడా ప్రైవేట్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, ప్రైవేట్ డ్రైవర్లు అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా ధర్నాకి నిరసనకు దిగిర్రు. సో ముఖ్యంగా వీళ్ళ దగ్గర డిమాండ్లు ఒక 28 నుంచి 25-28 డిమాండ్లు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు మా హామీలు అవ్వచ్చు లేకుంటే మా డిమాండ్లు అవ్వచ్చు వినకపోయినా, లేకపోతే మీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా వెంటనే గద్దె దిగండి అని కూడా చెప్తా ఉన్నారు. సో మరి కొంతమందితో మాట్లాడిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మొన్న ఆర్టీసీ కార్మికులు ఏదైతే పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలిపారో, ధర్నా చేశారో, సో అదేవిధంగా మేము కూడా ముందుకు పోతాం. మా డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే పరీక్షించాలి. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని పెట్టిరు, దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు తెలంగాణలో రోడ్ల మీద పడ్డాయి. మాకు గిరాకీ లేక మేము ఎండనక వాననక పొద్దున లేక రాత్రి లేక రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నాం. మాకు వచ్చేటువంటి ఆదాయం ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేము ఆటో డ్రైవర్లకు ఏదో చేస్తాం అన్నట్టుగా చెప్పుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నారని చెప్పి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అంటూ ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడదాం. మరి వాళ్ళు రెగ్యులర్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని అంటే ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఎట్లాంటి ఆదాయం ఉంది వాళ్ళకు, ఆటో రోజువారీగా అంటే ఒక్కొక్కరు 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఆటోలు నడుపుతూ ఉన్నామని అంటూ ఉన్నారు. సో ఎంత ఆదాయం వస్తుంది రోజుకు? ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఎంతవరకు వీళ్ళకు నష్టాలు ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఈ ధర్నాకి నిరసనకు దిగాల్సి వచ్చింది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మాట్లాడదాం. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్ చూసినట్టయితే ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. ఇట్లా అట్లనే ఏదైతే ఇల్లు లేని ఆటో డ్రైవర్లకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనిపించాలి, ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో. సో ఇట్లాంటి ముఖ్యంగా ఒక 28 డిమాండ్లు అయితే పెట్టిర్రు. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే సార్. సో ఏం చెప్తారన్న, ముఖ్యంగా మీకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనం చాలా రోజులు చూస్తూ ఉన్నాం, మీరు బంద్ అని చెప్పి లేకపోతే నిరసనలు అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు తరచుగా చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం మీ దగ్గరికి వస్తలేదు. మాకు ఇబ్బందులు కలిగించడం వల్ల ఈ ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఏ విధంగా మాకు ఇబ్బంది కలుగుతుందో ఆ విధంగా మేము ధర్నాలు అనుకుంటూ రోడ్లపైన తిరుగుతున్నాము. అసలు ఈ ఫ్రీ బస్ పెట్టమని ఎవడు అడిగిండా? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఎంతో అసలు వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ జుట్లు పట్టుకోరికాను. అయ్యా ఫ్రీ బస్ పెట్టింది, అరే స్టూడెంట్స్కి పెట్టు, వృద్ధులకు పెట్టు, అదో ప్రయోజనం ఉంటుంది. నువ్వు అనవసరంగా ఇంట్లో ఉన్న ఆటోలను తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకురానికి ఫ్రీ బస్ పెట్టింది. ఆటో వాళ్ళ పొట్టగొట్టనిక నేను 12,000 ఎవడు అడిగిండా? అయ్యమ్మని ఆటోలకు ఎవడన్నా అడిగిండా? మీరే ఇస్తామన్నారు కదా. ఎవడైతే అడగలే కదా, నేను భిక్షమైతే ఎవడు ఎత్తుకలే కదా. మీ అంతకు మీరే అన్నారు కదా, మీకు ఉపాధి కోల్పోయిందని చెప్పేసి 12,000 ఇస్తామని చెప్పేసి మీరే చెప్పింది కదా. అదేదో ఇస్తే వాళ్ళకు కనీసం ఒక ఈఎంఐ 2 ఈఎంఐలు కట్టుకుంటారు కదా. ఆ విధంగా అవుతుంది కదా. ఈ ఆత్మహత్యలు అనేటివి ఇవన్నీ జరగకుండే కదా. అసలు ఈ ఫ్రీ బస్ అనేది చాలా దద్దమ, అసలు ఎవడిచ్చిన ఆలోచన కానీ అసలు దద్దమ ఆలోచన. కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి, లేదంటే వయోవృద్ధులకి, చేతగానులకి వాళ్ళకి పెట్టు ప్రయోజనం తలుచుకుంటారు. ఈ అనవసరంగా ఈ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తీసుకొచ్చి బజార్లకు వాళ్ళ సంసారాలు నాశనం చేస్తున్నారు ఈ ఫ్రీ బస్సు పెట్టి. వాళ్ళు సీరా సెలెక్షన్ చేసుకుని చార్మినార్కి వచ్చి పోనీకి ఫ్రీ బస్, కొన్నికే కాదు సెలెక్షన్ చేసుకునికే మంచిగా ఉందా లేదా, మోడల్ వచ్చింది, ఆ మోడల్ వచ్చింది ఎట్లా చూసడానికే ఫ్రీ బస్, మళ్ళీ తన 200 చిరగొన్నికే ఫ్రీ బస్. ఇవల్ల ఎందుకయా జనాలతో ఆటోలు? మీకేం కావాలనో అది వాడుకోండి, కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు అంటే ఫ్రీ బస్సు పెడితే ఇట్లాంటి మీలాంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లు కావచ్చు, నిజంగానే నష్టం జరుగుతుందని 12,000 ప్రకటించారు. ఇంకా కొన్ని హామీలు కూడా ఇచ్చారు. మరి అవి మీ వరకు ఎంతవరకు వచ్చినాయి? ఏ ఒక్క హామీ కూడా ఫలించలేదు. వాళ్ళు ఇయనికనే ఉన్నారు అంతేగాని ఇయనికే కాదు, చెప్పనీకనే హామీలు ఇయనికనే. ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒకటే చెప్తారు. ఆ దేవుని కనీసం ఆ దేవుళ్ళని కనికరియారు. అరే నాయన ఇది కాకుండా ఇదన్నా చేయని చెప్పేసి ఆ దేవుళ్ళు కూడా మీకు కనికరిస్తారు. అంటే మీరు అంత దద్దమ పరిపాలన చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు అన్న తెలంగాణలో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇంత ముందుకు ఆటో డ్రైవర్ల బతుకులు ఎట్లా ఉండే, ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీకు మీ బతుకులు అనేది, మీ జీవనోపాధి అనేది ఎట్లా దెబ్బతిన్నది, మీ ఆదాయం ఎంతవరకు దెబ్బతిన్నది? అది మేము చెప్పే ఆలోచన లేదు. రోడ్ల మీద ప్రతిరోజు టీవీల్లో న్యూస్లో అందరూ చూస్తున్నారు. ప్రతి జనాలకు తెలుస్తుంది, ప్రతి నాయకులకు తెలుస్తుంది. సీఎం చూస్తలేడా? కళ్ళు మూసుకున్నాడా? పొద్దున్న లేచి న్యూసే చూస్తాడు కదా, పేపరే చదువుతాడు కదా. ఎవడెట్లా బతుకున్నా అనేది తెలుస్తుంది కదా. మన రాష్ట్రానికి మొత్తం రాజు కదా, ఆయన తెలియదా? ఏం మీ దగ్గరికి వచ్చి మరి కనీసం ఇప్పుడు సీఎం స్థాయి వరకు పోకపోయినా కూడా ఒక ఎమ్మెల్యే కానీ లేకుంటే మీ యూనియన్ నుంచి వెళ్ళి ప్రెసిడెంట్ని కానీ లేకుంటే మీలో ఉన్న వాళ్ళని ఎవరైనా పిలిచి మాట్లాడడం అట్లాంటివి జరుగుతుంది? యూనియన్లు మస్తు టచ్ చేస్తున్నాయి. యూనియన్లు మన ఏది లక్డీ కాపులో సంథింగ్ ఏది ఉంది కదా, ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కాడ ధర్నాలు కానీ 7 ఆర్టీఓ ఆఫీస్ కాడ ధర్నాలు చేస్తున్నాం, కలెక్టరేట్లు ముట్టిస్తున్నాము, ఈ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాము, ఎండలో తిరుగుకుంటా. అయినా ఏమంటారు కదా, నిమ్మకు నీరెత్తినట్టు, అసలు చెవుకు పట్టనట్లు ఏదో చేస్తున్నాం
చేస్తారు పోతారులే అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఖబర్దారి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాయి. ఇలా ఇంతతో నడుస్తుంది. రాను రాను ముందు రోజుల్లో ప్రతి డ్రైవర్, ప్రతి ఆటో యూనిట్, ప్రతి డ్రైవర్, ఆటో డ్రైవర్ కానీ, ట్యాక్సీ డ్రైవర్ కానీ, ప్రతి డ్రైవర్ రోడ్డు మీదకి వస్తే అప్పుడు మీ తతంగం ఏంది, మీ దమ్మ, మీ సత్తా ఏంది, అప్పుడు మా సత్తా ఏంది మేము చూపిస్తాం. మీదేంది మీరు చేస్తారో అది మీరు చూపించాలి. అయితే అన్న, ఇప్పుడు మీరు ఆటోలు బంద్ చేస్తూ ఉన్నామని చెప్పి రీసెంట్గా కొన్ని రోజులు ఆటో బంద్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు పెట్టారు. అయితే మీకు అట్లాంటి టైంలో ఏంటంటే ఈ ఓలా అని, ఊబర్ అని, ర్యాపిడోలు అని వీటిలలో కార్లు కానీ లేకపోతే బైకులు కానీ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల మీ బంద్ కూడా కరెక్ట్గా జరగలేకపోయిందని చెప్పి అనుకోవచ్చు అంటారు. నేను ఒక చిన్న డౌట్ అడుగుతా. ఓలా, ఊబర్ అనేది ఓ ప్రైవేట్ రవాణా ట్యాక్సీ లెక్కలు నడుపుకోవాలని చెప్పి, ట్యాక్సీ లెక్కల లీగల్గా నడుపుకోవాలంటే ఏముండాలి? ట్యాక్సీ ప్లేట్ ఉండాలి, ఎల్లో ప్లేట్ ఉండాలి. ఇది అందరికీ చదువుకున్నాను కూడా తెలుసు, పచ్చ ప్లేట్ ఉండాలనేది. ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకున్నదే. ఓన్ ప్లేట్ బండి పెట్టుకొని ర్యాపిడో బుక్ చేసుకొని టిక్కుమని కొట్టుకొని పోతున్నారు. మీరు ఇక్కడ వేల ట్యాక్సీలు కట్టుకుంటా మీరు ట్యాక్సీలు పడుతున్నాం. మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న ఒకటి కొత్తగా వచ్చింది, బొట్టు పెట్టుకునేది ఆటోలకు, అంటే స్టిక్కర్లు, రేడియం స్టిక్కర్లు. ఇంతకుముందు ఏదో 200, 300 ఇస్తే వేస్తుంది. ఇప్పుడు బరాబర్ అది గవర్నమెంట్ చాలా కట్టాలి దానికి. ఇప్పుడు అంటే ఇంకెంతగానో దోసుకుంటారు మాతోన ఈ గవర్నమెంట్. ఇన్ని దోసుకున్నా కూడా మళ్ళీ కనీసం తీసుకొని మళ్ళీ పెడితేనన్నా దానికో ప్రతిఫలం ఉంటుంది కదా. అట్లా లేదు, పోసుడే, ఏసుడు లేదు.